ప్రచారానికి వచ్చిర్రు అయ్యా కోకగాళ్ళు, ఈ జబర్దస్త్ ఆర్టిస్టులు. వీళ్ళు వచ్చి రియల్ టైం కామెడీ గాళ్ళు వచ్చి వీళ్ళు ప్రచారాలు చేస్తే ఇక ఓట్లు వస్తాయి ఈ ముఖంలో మొడ్డ. అరే మీరు ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ జబర్దస్త్ కానీ, అరే ఆ డబుల్ మీనింగ్ లేకుండా ఏ రోజైనా మీరు స్క్రిప్ట్లు చేసినారా? ఇప్పుడు ఈ సుధీర్ పోయిండు, ఇక సుధీర్ పీకి పీకి జోకేసిండు. అరే కరోనా టైంలో ఎడవన్నవరాను బుద్ధవలుగా రెమ్యునరేషన్ తీసుకుంటావు కదరా శ్రీదేవి డ్రామా కంపెనీ, డి పోరా పోవే ఇలాంటి దాంట్లో మీతో పాటు ఆమెని అడ్డం పెట్టుకొని ఎదిగిన పాల్తుగాడు ఈ సుధీర్ గాడు. ఆమె కరోనా టైంలో మనుషులకు చేస్తున్న కుక్కలకి వింటున్నారా, కుక్కలకి ఫుడ్ డొనేట్ చేసింది రా భయ్. ఫుడ్ పంచింది మనుషుల కంటే కుక్కలు. ఒక మూమెంట్ నీకు ఎవరికైనా చేసినావురా నీ బతుకులన చెప్పు పెడితే వేస్ట్గా సుధీర్గా. ఇప్పుడు నువ్వు పీకి ఉరుకుతున్నావా ఓ ప్రచారానికి, నువ్వు మొట్టగానిది. ఇక నీకు ఓ లెవెల్, నువ్వు నీ అవన్నీ ఇండస్ట్రీలో లేకుండా పోతావురా. నీకు లాస్ట్కి ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ ఇవి అయితే నీ బతుకు చూసుకో. ఏం మాట్లాడతారా ప్రచారాలలో? మీకు తెలియదారా? వాస్తవం చెప్పండి. మీరు పోతురు కదా, మీకు తెలుసు కదా మెడికల్ కాలేజీలు ఉన్నాయి, పేదోళ్ళకి ఇల్లులు ఇచ్చిండు, స్కూల్స్ చేసిండు, పోర్ట్స్ ఫిషింగ్ పోర్ట్స్ చేసిండు. ఎన్నో పథకాలు రాక ఉంటే నాకు ఓటు చెయ్యకండి అన్న సీఎం ఓడని ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి తప్ప నేను తెలంగాణ తిరిగి నేను లైక్ చేస్తున్నా. ఎందుకు? ఒక్క విధానం కోసం. పథకాలే కాదురా ఇంపార్టెంట్, విద్య ఇంపార్టెంట్. పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్. సరే ఏమున్నాయిరా స్కూల్లో? ఆంధ్రప్రదేశ్ ఉన్న మీ అమ్మ మైండ్ బ్లాక్ అయిపోయింది. అలాంటిని పట్టుకొని మీరు నీ చీపు ముండా కొడకల్లారా, ఎప్పుడు డబుల్ మీనింగ్ మాట్లాడే ముండా కొడకల్లారా మీరు ప్రచారానికి వస్తే మీరు చూసి ఓట్లు వేస్తారు. చెప్పు తీసుకొని కొడతారు. అరే ఈ హైపరాది కానీ సుధీర్ కానీ ఇక్కడ కూడా ఆటో రాంపస్ మొక్కల మొడ్డ అదర్ చోత్.